చేద్దాం. విఘ్నేష్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మన రెస్పెక్టెడ్ జర్నలిస్ట్స్ అయినా ఆడియన్స్ అయినా చూసిన వాళ్ళందరూ కూడా ఇంత ప్యాషనెట్గా హార్ట్ ఫెల్ట్గా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రతి సినిమాకి అలా జరగదు. మనం మామూలుగా ఒక 2 hours చూసి ఎంటర్టైన్ అయ్యి వెళ్ళిపోతాము. కానీ ఇంత గుర్తుపెట్టుకొని నిజంగా 10,000 rupee profit. Nice. Today is going great. Wait, how did this turn into a 5,000 rupee loss? That's what emotions do. 1 second of hesitation and your profits disappear. That's why Dhan brings you P&L exit feature. So you stay in control of your trades, not your emotions. Just set your daily profit and loss limits and let Dhan handle the rest. Once the limit is hit, Dhan automatically exits your intraday and F&O positions instantly. No panic exits, no chasing losses. Just discipline, control and peace of mind. Try P&L exit only on Dhan. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing. మీరు ఇచ్చిన నాకు ఫస్ట్ ఛాన్స్ వల్ల నాకు ఇప్పుడు ముందు ఏదున్నా కూడా అందుకు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు మనం మామూలుగా ఈవినింగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇంటికి వచ్చినాక లేకపోతే స్టూడెంట్స్ ఇంటికి వచ్చినాక అందరూ కలిసి ఒక ఫిల్మ్ పెట్టుకుందాం టీవీలో అనే కల్చర్ ఎక్కువ ఉంది ఈ మధ్య. అందుకే ఓటీటీస్ ఆర్ డూయింగ్ సో వెల్. అలా ఒక డిసైడ్ చేసుకునే ప్రాసెస్లోనే 1/2 hour 45 minutes 1 hour స్క్రోల్ అయిపోతుంది, కానీ ఒక్క ఫిల్మ్ మీద డిసైడ్ అవ్వలేకపోతున్నారు నలుగురు కలిసి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ యాజ్ అ యంగ్స్టర్ దట్ ఇలా ఓటీటీ ఓపెన్ చేసి ఈటీవీని ఓపెన్ చేసి ఏం చూద్దాం ఇవాళ అని స్క్రోల్ చేసేటప్పుడు యూఫోరియా వస్తే యూ విల్ బీ ఆ 2.5 hours తరోగా ఎంటర్టైన్ అవుతారు, చాలా ఎంగేజ్ అయ్యి చూస్తారు. అండ్ దాని తర్వాత ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది ఫ్యామిలీలో. చాలా కాన్ఫిడెంట్గా ఇది నేను చెప్పగలుగుతున్నాను. సో ఐ హోప్ ఇవాళ మిడ్నైట్ నుంచి April 2nd నుంచి స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ఐ హోప్ ఇది ఇంకా చాలా ఇల్లులకి రీచ్ అవ్వాలి, చాలా ఆడియన్సెస్కి రీచ్ అవ్వాలి. అండ్ అందరూ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ డూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఓకేనా? ఒక్కసారి చెక్ చేసి చెప్పండి. ఓకేనా?